తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. చదువులతో ఆటలాడి ఇప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వరంగల్ విద్యాశాఖలో జరిగిన అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ప్రమోషన్లు, బదిలీల్లో అవినీతి రుజువు కావడంతో వరంగల్ డీఈఓపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలపై 2 రోజుల పాటు విచారణ జరిపి రీసెంట్ గా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీన్ని స్టడీ చేసిన విద్యాశాఖ వరంగల్ డీఈఓ చంద్రమోహన్ పై సస్పెన్షన్ వేటు వేసింది. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన అవకతవకలు బయటపడుతున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకోవటం, అర్హతలు లేకుండా మళ్లీ బదిలీ చేయించుకోవటం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్ కేసు వాడుకోవటం, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు క్రియేట్ చేయటం, ఇలా అవకతవకలన్నీ వెలుగులోకొచ్చాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించడంలో రేషనలైజేషన్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని హయ్యర్ అఫీషియల్స్ కు కంప్లైంట్స్ అందాయి. ఆరోపణలు రావటంతో విద్యాశాఖ జేడీ ఆధ్వర్యంలోని కమిటీ ఇటు హైదరాబాద్లో అటు వరంగల్లో విచారణ చేపట్టింది. బదిలీల్లో వరుస క్రమంలో ముందున్న టీచర్లను పక్కన పెట్టారని, ఖాళీగా ఉన్న పోస్టులను ముందుగా బదిలీల జాబితాలో చూపలేదని విచారణలో వెల్లడైంది. ఇలా టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బదిలీలు, పదోన్నతుల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసింది. పని చేస్తే ఇప్పుడు ఆమె కౌన్సిలింగ్ ఇంతవరకు చేయలేదు. మేము రోజు ఇప్పుడు 20 రోజుల నుంచి మేము దిగుతున్నాం ఇక్కడికి, ఒక్కరోజు చేయలేదు. నా బిడ్డతో నేను దిగుతున్నా. ప్రమోషన్ పోస్తారు. నేను ఆ రోజు 8వ తారీఖు నాడు వచ్చిన కౌన్సిలింగ్ ఉండే మాది. వచ్చినాక వాళ్ళు సీనియారిటీ లిస్టులా తప్పు కొట్టిండ్రు. జాయినింగ్ డేటు, ప్రమోషన్ డేట్ సేమ్ కొట్టేసి నాది 37 నంబర్లా తెచ్చిండ్రు. నేను ఆ రోజే కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే డిఓ సార్కి చెప్పిన. వరంగల్ డీఈఓ చంద్రమోహన్ పైన వేటు వేయటంతో ఇష్యూను సర్కార్ ఎంత సీరియస్ గా తీసుకుందో తెలుస్తోంది. తాజా సస్పెన్షన్ వేటు విద్యాశాఖలోనే కలకలం రేపుతోంది. విచారణ కొనసాగుతుండటంతో మరికొందరిపైన వేటు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.